2025 నేను గెలిచే టైం అంటే 2026 ఫిబ్రవరి అయింది పోలింగ్. వాస్తవంగా ఏంటంటే 100% నాకు బీఫామ్ ఇవ్వాలి, న్యాయంగా నాకు బీఫామ్ రావాలి, హక్కుగా రావాలి నాకు బీఫామ్. నేను అనుకునే అవసరం లేదు వాస్తవంగా చెప్పాలంటే, నా భిక్ష కాదు అది, నాకు హక్కుగా రావాల్సిన బీఫామ్. మొన్న బీఫామ్ కానీ ఇంకోటి అక్కడ నాకు బీఫామ్ ఇస్తే కరీంనగర్ హైయెస్ట్ మేయర్ గెలిచే వ్యక్తిని, ఇవాళ హైయెస్ట్ మేయర్ బీఫామ్ ఇస్తే గెలిచే వ్యక్తిని. ఇప్పుడు అట్లాంటి పరిస్థితులకు వెళ్ళి నాకు బీఫామ్ ఇవ్వకుండా ఒక అక్రమార్పం టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఒక డబ్బులు ₹1,00,00,000 డబ్బులు అని చెప్పేసి తీసుకొచ్చి ఆయన అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఉండే, తర్వాత టీఆర్ఎస్ పార్టీ, మళ్ళీ ఇప్పుడు వచ్చి నా బీఫామ్ అంటే ఆయన వచ్చి ఆయనకి ఇచ్చేసిండు బీఫామ్, ఆయనకి బీఫామ్. నేను ఆయన పోరాను, ఎక్కడితో పోరాను, పార్టీ మారినోనికేమో బీఫామ్ ఇచ్చిండు, పార్టీ మనకి బీఫామ్, పార్టీలో ఉండి పార్టీలో కష్టపడిన మీకు బీఫామ్. ఇప్పుడు నేనేం చేసిన, నా ఎన్డీఏ భాగస్వామి అయిన జనసేన పార్టీని ఎంచుకున్నాను నేను. ఎన్డీఏ బాస్ పవన్ కళ్యాణ్ గారి పార్టీని ఎంచుకున్నా, గాజు గ్లాస్ గుర్తు. ఈ షార్ట్ టైం నాకు 5 రోజుల టైం అంతే. ఈ 5 రోజుల టైంలో మొత్తం ఇంటింటికి నేను గాజు గ్లాస్ గుర్తు పోటెత్తిన విషయం తీసుకుపోయినా. అయినా అప్పటికి చాలా మంది, మీరు గమనించండి, 5 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చి కొంతమంది ఓటేస్తారు, వాళ్ళు ఉండరు, ఓటింగ్ కోసం వస్తారు. వాళ్ళు నేను బీఏపీ అని చెప్పేసి ఓటేసిపోయారు. ఒక 50 నుంచి 60 దాదాపు 100 ఓట్లు నేను బీఏపీ అని చెప్పేసి ఓటేసిపోయారు. ఎన్ని ఓటాయన ఓట్లు మొత్తం? నాకు 847 ఓట్స్ పట్టాను. ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ నుంచి 356 ఓట్లు అయితే హైయెస్ట్ ఓట్స్ నాకే స్టేట్ మొత్తంలో జనసేన. నేను సెకండ్ ప్లేస్ ఆడ, టీఆర్ఎస్ పార్టీ థర్డ్ ప్లేస్, అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ 4th ప్లేస్ ఆడ, నేను జనసేన పార్టీ సెకండ్ ప్లేస్ వచ్చినట్టు అర్థం చేసుకోవాలి. వాళ్ళ భారతీయ జనతా పార్టీ బీఫామ్ స్థితిలోనే గెలుస్తాను, 100% గెలిచాను, 100%. అట్లాంటి నా బోర్డుకి వచ్చి బుక్కను ఇవాళ కాదనుకుంటే ఆయన నా రాజకీయ భవిష్యత్తును ఆయన నన్ను పులిసెట్టి ఎందుకో కూడా తెలియదు కదా. ఎందుకేంది అభద్రతా భావం, ఎక్కడ ఎదుగుతాడో ఎక్కడ గెలుస్తాడో ఆయన. వాస్తవంగా నేను ఆయన పోటీ కాదు, ఎన్నడికి పోటీ కాదు. ఆయన ఏది పోటీ చేసి ఆయనకు సహకరిస్తా తప్పించి నేను ఆయనకి ఎప్పుడు పోటీ కాదు. మరి ఎందుకు మరి అట్లా, అదే ఆయన అడగాలి ఈ ప్రశ్న. మీకు తెలియదు, నాకు తెలియదు ఎందుకు సపోర్ట్ చేయలేదు, ఉత్తగానే సపోర్ట్ చేయలేదు. మీద ఏం పంచాయతీ లేదు, నేను కరీంనగర్ లో ఆయనే ఏవైతే ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, కొన్ని అవినీతి అక్రమాలు, కరప్షన్ ఏదైతే ఉందో వాటి మీద నేను కొట్లాడిన, అది మైండ్ లో పెట్టుకొని. ఇవాళ వాస్తవం గమనించండి, 2021 నేను నా మీద తప్పుడు కేసులు బుక్ అవుతుందని చెప్పి నాకు డైలీ ఫోన్లు వస్తా ఉన్నాయి. నాకు శనివారం నాడు ఫోన్లు వచ్చాయి, ఆదివారం నాడు ఫోన్లు వచ్చాయి, నీ మీద కేసు బుక్ అవుతుందని చెప్పేసి. ఎందుకు కేసు బుక్ అవుతా నాకు తెలియదు. నాకు సోమవారం రోజు నన్ను మానవ హక్కుల కమిషన్ లో నేను కేసు వేసాను, నా మీద తప్పుడు కేసులు పెడుతున్నా అని చెప్పేసి మానవ హక్కుల కమిషన్ ముందు కేసు వేసినాను. మధ్యాహ్నం ఆఫ్టర్ లంచ్ తర్వాత చంద్ర గారి జడ్జి ఉండే, దానికి నంబర్ ఇచ్చేసి ఫస్ట్ ఫైల్ ది సర్టిఫికేట్ కాపీస్ ఎఫ్ఐఆర్ అని చెప్పేసి కాల్ అని చెప్పేసి డేట్ ఇచ్చింది నాకు. నేను సర్టిఫికేట్ కాపీస్ ఫైల్ చేస్తా, ఎఫ్ఐఆర్ కాపీ సర్టిఫికేట్ క్యాన్మర్ పోవాలి, నేను హైదరాబాద్ ఉన్నాను, అవి తీసుకొని ఫైల్ చేయాలి కదా. నేను మానవ కమిషన్ నా పేరు గేట్ దగ్గర పోయినా కంటే లిఫ్ట్ చేసింది, నన్ను అరెస్ట్ చేసి పట్టుకుపోయినాను.